దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియుల యొక్క ఉదయకాల సమయంలో లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనక, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను నీవు చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోయలెత్తు క్రియలను నీ ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి నీవు దేవుని పరదేశులు ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్ఠుడా, ఘనుడా, మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు నాయన మిమ్మల్ని ఆరాధించి పూజించి కృపించారు. ఈ సమయంలో చదవబడిన లేఖనాన్ని దీవించండి. మీరే నీ బిడ్డలందరితోనూ నాతోనూ మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియుల యొక్క ఉదయకాల సమయంలో మరి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనం, ఇది ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలలో మొదటి సంఘం గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. దేవుడు పద్మాసు ద్వీపంలో యోహాను అతడు పరవాసిగా అక్కడ బందిఖానాలో ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే బందిఖానా అంటే చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేయలేదండి. అతన్ని పద్మాసిన ఒక ద్వీపంలో విడిచిపెట్టేశారు. ఎందుకంటే అక్కడ విడిచిపెడితే మరలా బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు, చుట్టూ నీరు కనుక ఆ ద్వీపంలో ఉన్న వ్యక్తి బయటికి రాలేడు. ఆ ఉద్దేశంతోనే యోహాను గారిని ఏం చేశారంటే ఆ ద్వీపంలో వదిలేసి వచ్చారు. ఎందుకు యోహాను గారిని అలాగా ఆ ద్వీపంలో విడిచిపెట్టారంటే చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 8వ వచనం అంటే 9వ వచనం, యేసును బట్టి శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును, అది దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును
పద్మాసు దీపమున పరవాసినైతును. చాలు, చూస్తారండి, పద్మాసు అనే దీపములు ఎలాగైపోయాడు? పరవాసి అయిపోయాడు. ఎందుకు చేశారంట? దేవుని వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తం, యేసు ప్రభుని గురించిన సాక్ష్యం కొరకు, దేవుని వాక్యం కొరకు యోహాను గారిని ఎక్కడ పెట్టారంటే ఈ యొక్క పద్మాసుని ఒక దీపంలో పెట్టారు. కనుక ఆ దీపంలో యోహాను ఒక్కడే ఉన్నాడు. అలా యోహాను ఒక్కడే ఉన్నప్పుడు ప్రియులరా, దేవుడు ఇతని దగ్గరకు వచ్చాడు. వచ్చి ఈ ప్రకటన గ్రంథం, ఇది ఒక రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే తెలుసు కదా, వెల్లడి చేయడం అన్నమాట. దేవుడు ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను గారికి వెల్లడి చేశాడు. అంటే ఏం జరగబోతుందో, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో అదంతా కూడా ప్రకటన గ్రంథంలో మరి దేవుడు యోహాను గారి ద్వారా రాసి పెట్టాడు. అయితే ఇదంతా దేవుడు చక్కగా స్పష్టంగా చూపించినట్లుగా మనం ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. కనుక 7 సంఘాల గురించి మరి దేవుడు ఇక్కడ మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో ఇది ఎఫెసీ సంఘం. తర్వాత మనం చూస్తే 8వ వచనం అంటే 8వ వచనం స్ఫుర్ణాలో ఉన్న సంఘం, ఇది 2వది. పెరగములో ఉన్న సంఘం 3వది. 4 18వ వచనం తుయితేరిలో ఉన్న సంఘం 18వ వచనం. తర్వాత 5వదేమో 3వ వచనం మొదటి లైను సార్దీసులో ఉన్న సంఘం. 6వదిగా మనం చూస్తే 7వ వచనము ఫిలదెల్ఫీలో ఉన్న సంఘం. 7వదిగా లవోదిక 14వ వచనం లవోదికలో ఉన్న సంఘం. ఇలాగ మొత్తం ఎన్ని సంఘాలంటే ఇవి 7 సంఘాలు. 7 సంఘాల గురించిన మరి ప్రత్యక్షత దేవుడు యోహాను గారికి ఇచ్చారు. ప్రియులరా, సంఘం అంటే మనకందరికీ తెలుసు. సంఘం అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యేసు ప్రభు యొక్క రక్తంలో ఏర్పడిందే సంఘం కదా. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి చాలు, చూసారా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. సంఘము యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా ఏర్పడింది. ఈ సంఘం ఎలా ఏర్పడిందండి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. అంటే రక్షణ పొందిన వ్యక్తుల సమూహమే సంఘం. ఇప్పుడు లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి కదా, కుట్టు మిషన్ సంఘాలు, టాపీప మేస్తుల సంఘాలు. ఆ సంఘం కాదు ఇది. ఇది క్రీస్తు సంఘం, యేసు ప్రభు యొక్క సంఘం. ఈ సంఘం ఎలా ఏర్పడిందంటే రక్షణ పొందిన వ్యక్తుల సమూహము. యేసు రక్తం అంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఒక వ్యక్తి అంగీకరించినప్పుడు, ఆ వ్యక్తి పాపాల నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు ఆ వ్యక్తి రక్షించబడతాడు. అలాగ రక్షించబడిన వ్యక్తుల సమూహాన్ని బైబిల్ ఏమందంటే సంఘము. కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఎటువంటి వారంటే పరిశుద్ధులు. అంటే యేసు రక్తంలో వారు ఏమైపోయారు? కడగబడ్డారు. కనుక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాపము లేనివారు, యేసు రక్తంలో కడగబడిన వారు. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, పరిశుద్ధులుగా ఉండడానికి సంఘం పిలువబడిందంట. చదవండి, కొరింథీ మొదటి పత్రిక 2వ వచనము, మొదటి అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు కామపెట్టి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. చాలు, చూసారా, సంఘము ఎవరటండి? వీళ్ళు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము. అది యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి వారంటే పరిశుద్ధులు. ఎందుకు దేవుడు పిలిచాడంటే
పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అది చాలా క్లియర్ కట్గా చెప్పాడు ఆయన. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డారు. ఈ రోజున మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే ఎందుకు కూర్చున్నాం? మనం దేవుడు మనల్ని ఒక పరిశుద్ధ జనాంగంగా ఉండాలని పిలుచుకున్నాడు. అది మనమందరం కూడా యేసు రక్తంలో ఆయన కడిగాడు మనల్ని. కనుక ఇలాగా సంఘము ఏర్పాటు చేయబడింది. ఇదే సంఘం. కనుక ఇక్కడ ఈ ఎఫెసీ సంఘం గురించి ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. 7 సంఘాలు. ఈ 7 సంఘాలలో మొదటి సంఘం ఏంటంటే ఎఫెసీ సంఘం. కడవరి దినాల్లో జరగబోతున్న సంభవాల గురించి ప్రభు మాట్లాడుతూ ఈ యొక్క మరి దేవుడు యోహాను గారికి ఇచ్చిన ప్రత్యక్షతమట. యోహాను గారికి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ మొదటి సంఘం గురించి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడంట? ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. ఎవరికి చెప్తున్నాడండి? సంఘపు దూత. సంఘపు దూత అంటే ఎవరో? సంఘ కాపరి, దైవజనుడు. అర్థమైందా? అర్థం అవట్లేదా? ఎవరికి చెప్తున్నాడు ఇది? ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. సంఘపు దూత అనగా దైవజనుడికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆ సంఘము గురించిన విషయాల్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సేవకుడు కలిగి ఉన్న సంఘం, ఆ సంఘాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. దేవుడు ఎటువంటి వాడట? ఇక్కడ చెప్తున్నాడు. 7 నక్షత్రాలు ఆయన కుడి చేత్తో పట్టుకున్నాడట. ఎన్ని నక్షత్రాలు చెప్పండి? 7 నక్షత్రాలని ఆయన తన కుడి చేత్తో పట్టుకుని 7 దీపస్తంభాలు. దీపాలంటే తెలుసు కదా, 7 దీపాలు. ఈ 7 దీపస్తంభాల మధ్య దేవుడు అట్టండి ఏం చేస్తాడు? సంచరిస్తాడు. అలాగా 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు. ఎవరో 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు అంటే ఆ పై చెప్తాడు. 1వ అధ్యాయము 20వ వచనము చదువమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనము. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రాలు. ఆగండి. దేవుని చేతులు ఏమున్నాయంట? ఏమున్నాయి చెప్పండి? అక్కడ రాశారు కదా, కుడి చేతిలో 7 నక్షత్రాలు. ఇది ఎడమ చెయ్యి, ఇది కుడి చెయ్యి. దేవుని కుడి చేతులనంట 7 నక్షత్రాలు ఉన్నాయట. మర్మమును ఆ 7 సువర్ణ దీపముల స్తంభముల సంగతి రాయుము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు. ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. అది ఇప్పుడు నక్షత్రాలు ఎక్కడున్నాయే? చేతుల్లో ఉన్నాయి. దేవుడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఈ 7 నక్షత్రాలు పట్టుకుని 7 దీపస్తంభాల మధ్యలో తిరుగుతున్నాడు. అంటే సంఘాల మధ్యలో ఆయన సంచారము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నివసించే స్థలము, దేవుడు ప్రియులరా ప్రవేశించే స్థలము, దేవుడు నివసించే స్థలం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు సంఘాలు. ఎక్కడ అంటాడైనా? సంఘాల మధ్యలో ఆయన సంచారము చేసేవాడు. 7 నక్షత్రాలను చేత పట్టుకున్నాడు. 7 దీపస్తంభాలు అనగా 7 సంఘాలు. ఈ యొక్క దీపస్తంభాల మధ్య నక్షత్రాలను పట్టుకుని ఆయన సంచారం చేస్తాడు. అంటే దేవుని సేవకులు ఎక్కడున్నారు చెప్పండి? దైవజనులు ఆయన చేతుల్లో ఉన్నారు. హల్లెలూయా. దైవ సేవకులు ఆయన చేతుల్లో ఉన్నారు. సంఘము మధ్యలో ఆయన సంచారము చేయుచున్నాడు.
కనుక అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. కనుక ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగో 7 నక్షత్రాలను చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పే సంగతులు అంటే ఆయన పేరు మాట. అదొక పేరు ఆయనకి. మనం అలా ప్రార్థన కూడా చేసుకోవచ్చు. ప్రభువా, మీరు 7 దీపస్తంభాల మధ్య 7 నక్షత్రాలను చేత పట్టుకుని సంచారము చేయించిన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రం అని ప్రభుని స్తుతించవచ్చు. కనుక ఈ ప్రకటన గ్రంథంలో తనను గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు, పరిచయం చేసుకున్నాడు. ఆ విధంగా ఆయన తనను తాను పరిచయము చేసుకుంటా ఉన్నాడు. కనుక ఇక్కడ తన మనస్సులో, దేవుని మనస్సులో ఈ సంఘము గురించిన విషయాలు ఎలాగున్నాయో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 2వ వచనంలో చూస్తే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? దేవుడికి నేను ఎరుగుదునన్నాడు. నిజమే కదా? ఆయనకు తెలియని సంగతులు ఏమైనా ఉన్నాయి ఈ లోకంలో? ఈ లోకంలోనే కాదు, పరలోకంలోనే కాదు, భూమి క్రిందే కాదు, సముద్రంలోనే కాదు. ప్రియుల, ఈ ప్రపంచం, భూలోకము, పరలోకము, క్రిందనున్న పాతాళం, 3 లోకాలు. ఈ 3 లోకాల్లో ఆయనకి తెలియని లేదు. అన్నీ ఎరిగినవాడు దేవునికి సమస్తము తెలుసు. ఇక్కడ అంటాడు కదా, నేను ఎరుగుదును. ఏంటి ఎరుగుదుడు? అక్కడ చెప్పాడు, నీ క్రియలు నేను ఎరుగుదు. దానికి స్తోత్రం చెప్పాలి బైక్. హల్లెలూయా. నీ క్రియలంటే పనులు, నువ్వు చేసే పనులు, నీ పనులు, నువ్వేం చేస్తున్నావు, నీ పనులేంటి, నువ్వు చేసే పనులేంటి, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియులరా, మనం చాలా కష్టపడతాం. కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో చాలా కష్టపడతారు, కొంతమంది భర్తలు చాలా కష్టపడతారు. కానీ వాళ్ళకి సరైన గుర్తింపు ఉండదు, సరైన మెప్పు ఉండదు. చాలా కష్టపడుతున్నామమ్మ, మీ ఆయన గారు చాలా కష్టపడుతున్నారు, మా ఆయన గారు చాలా కష్టపడుతున్నారు. కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు కూడా గుర్తించరు. కొంతమంది పిల్లలు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు, రాత్రి భాగాలు చదువుకుని చాలా ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ప్రియులరా, మన కష్టాన్ని మనం గుర్తించినా గుర్తించకపోయినా, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, మనము దేవుని యందు విశ్వాసంతో ఈ లోకంలో కష్టపడతా ఉంటుంటే ప్రభు అన్నాడు, నీ కష్టమును నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రభు కొరకు ఎంత కష్టాన్ని నువ్వు భరిస్తున్నావో, ఎంత కష్టపడుతున్నావో దేవునికి తెలుసు ప్రియులరా. కొంతమంది ఆత్మీయ జీవితం చాలా కష్టపడాలి, చాలా తమ యొక్క ఆత్మీయ జీవితం కొరకు ఈ లోకంలో ఎంతో ప్రయాసపడి జీవించే వాళ్ళు ఉంటారు. కనుక దేవుడు అంటున్నాడు, నీ కష్టమును నేను ఎరుగుతును, నీ సహనము కూడా నాకు తెలుసు. అంటే అక్కడి చెప్తాడు, ఏమంటాడంటే 3వ వచనంలో, నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని. అది అంటే దేవుని కొరకు ఈ సంఘం, ఈ ఎఫెసీలో ఉన్న సంఘం దేవుని కొరకట్టండి, దేవుని పేరు కొరకట్టండి. వీళ్ళు ఏం చేశారంట? చాలా భారం భరించారట. ఎంత బరువు మోసినా దేవుడి సేవకుడు చెప్పండి, దేవుడికి చెప్పాడు మనకే. కాబట్టి భారం భరిద్దాం, ఈ కష్టాన్ని భరిద్దాం అని. మీరు మొయ్యలేని బరువు ఇది. 10 రోజులు కోటాలు పెట్టాలంటే మొయ్యలేని బరువు, చాలా బరువు, చాలా భారం. కానీ సేవకుడు చెప్పాడు, ఆ బరువు నేను మొయ్యాలి అని. సంఘంలో వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆ భారాన్ని భరించి, ఆ మొయ్యలేని భారాన్ని మీదేసుకుని కష్టంతో సేవ చేయించడం, కష్టంతో ఆ బరువులు మోయడం, కష్టంతో ఆ పనిని ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ఎంతో భారాన్ని భరించినప్పుడు మరి సేవకుడు సంతోషిస్తాడు, దేవుడు కూడా సంతోషిస్తాడు. అదే చెప్తుండు. మీరు ఏమన్నాడు అక్కడ? ఆ మాట చూడండి,
నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలిసిపోలేదు. అంటే కొన్నిసార్లు చూడండి, ఏంటంటే అన్నీ పెట్టేస్తాడండి, ఆయన అన్నీ చెప్తాడండి, అన్నీ చేయాలని ఆశ ఉంటుందండి, ఆయన అలిగిపోతున్నాడండి, మమ్మల్ని నలిపేస్తున్నాడండి అంటారు కొంతమంది. ఏమంటారు? ఆయన పాస్టర్ గారు నలిగిపోతున్నాడు, మమ్మల్ని కూడా నలిపేస్తున్నాడండి, ఆయన మొయ్యలేడు, మమ్మల్ని మొయ్యలేని అంత బరువు భారం మా మీద పెడుతున్నాడండి ఆ పాస్టర్ గారు అంటారు. కానీ వీళ్ళటండి అటువంటి మొయ్యలేని భారం కూడా భారాన్ని మోసి అలసిపోలేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిగతా హల్లెలూయా. ప్రియులారా, అటువంటి ఆత్మీయ స్థితి వీళ్ళకు ఉంది. మొయ్యలేని భారాన్ని మోయడానికి చాలా సహనంతో ఆ బరువు మోయడానికి వాళ్ళు ఇష్టపడి ఆ బరువులు మోసినప్పుడు దేవుని పని కొరకు కష్టం అనుభవించినా కానీ వాళ్ళు అలసిపోకుండా ప్రభు కొరకు వాళ్ళు పనులన్నీ చేస్తారట. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, మరి వీళ్ళకి ఎంత సహనం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ సంఘంలో మనము నిజంగా దేవుడంటే చాలా, దేవుని కొరకు దేవుని నామము నిమిత్తము వీళ్ళు చాలా సహనము కలిగి భారాలన్నీ భరిస్తూ ఓర్పుతో దేవుని పరిచర్య కొరకు ఈ సంఘం ముందుకు వెళ్ళిన సంఘంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ సంఘానికి చాలా సహనం ఉందని ప్రభువు చెప్తున్నాడు. నిజమే, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనకు కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి? సహనాన్ని కలిగి ఉండాలి. లోకంలో సామెత ఏంటంటే, చెయ్యి కాలిందని ఏమంటే కొండ వదిలేస్తే ఏమవుద్దంట? అన్నము నేలపాలు అవుతుంది. ఇప్పుడు అన్నం దించేటప్పుడు అన్నం ఉండం, అన్నం దించేటప్పుడు ఏం చేస్తారో కొన్నిసార్లు గుడ్డ బట్ట పట్టుకుని క్లాత్ తట్టుకుని ఆ కొండల్ని కిందకు దించుతారు, ఉంచుతారు, గెంచి వారుస్తారు. అలాగ వార్చేటప్పుడు దించేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే చేతులు కాలతాయి. చేతులు కాలాయని ఆ అన్నం గిన్నెని వదిలేస్తామనుకోండి, ఏమవుద్ది? ఏమవదా? అన్నమంతా నేలపాలైపోతుంది. అన్నమంతా నేలపాలైపోద్ది. కానీ అలాగ వార్చేటప్పుడు దించేటప్పుడు చేతులు కాలినా కానీ వాళ్ళకి తెలుసు కాలిపోతున్నాయి చేతులని, గెంజి వచ్చేస్తుంది, కాలిపోతున్నాయి, ఆ క్లాత్ సరిగ్గా పట్టుకోలేదు, తెలిసిపోయింది. కానీ ఆ బాధని కష్టాన్ని భరిస్తారు, కానీ గిన్నెను మాత్రం క్రిందకే వదలరా. ఎందుకంటే అలా వదిలేస్తే ఆ పూటంతా అందరూ పస్తే అన్నమంతా ఏమైపోద్ది? నేలపాలైపోద్ది. కనుక ఏం చేస్తారంటే సహిస్తారు ఆ బాధని, ఆ పెయిన్, ఆ నొప్పి, ఆ కష్టం. చేతులు కాలిపోతూ ఉంటాయి, తెలిసిపోతుంది వాళ్ళకి, కానీ దాన్ని మాత్రం ఏం చేయరు చెప్పండి? వదలరు. కాలిపోతున్నా కానీ దాన్ని వార్చి ఆ తర్వాత ఊపుకుంటారు, ఆ తర్వాత రాసుకుంటారు, కాలిపోయింది అంటారు, కానీ అన్నం మాత్రం నేలపాలు కానివ్వరు. ప్రియులరా, గమనించండి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో గుండా మనం వెళ్ళే పరిస్థితులు మనకు వస్తాయి. కానీ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే సహనం కలిగి మనం ఉండాలండి, ఓర్చుకోవాలండి. మనం సహనం లేని వారిగా ఉంటే తొందరపాటు పనికిరాదండి దేనికి. కొన్నిసార్లు మనము చాలా తొందరపాటు కలిగిన వారంగా ఉంటాం, తొందరపాటుతో మాట్లాడతాం, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటాం, తొందరపాటుతో మనము కాని పనులు కూడా కొన్నిసార్లు చేస్తాం. కానీ ప్రియులరా, నేర్చుకోవలసింది ఏంటంటే సహనం అనేది నేర్చుకోవాలి, సహించాలి. బైబిల్ అంటుంది సహించిన వారిని ధన్యులు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ధన్యులటండి? ఎవరు ధన్యులు? సహించిన వారు. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయము
11వ వచనం. చూసారు, ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? సహించేవాళ్ళు. సహించాలి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూసారా, యోబు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు ఇక్కడ. యోబు ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు కదా. నిజమే కదా. యోబుకు వచ్చిన శ్రమలు, యోబుకు వచ్చిన కష్టాలు, ఎటువంటి కష్టాలంటే ఏ మనుషుడు కూడా అటువంటి కష్టాలనే భరించలేడు. యోబుకి 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు ఒక్క రోజులోనే ఏమైపోయారు? చనిపోయారు. ఒక్క రోజులోనే ఒకే రూఫ్, ఒక ఇంట్లో ఉండగానే ఆ పిల్లలందరి మీదకి ఆ స్లాబ్ పడిపోయి 10 మంది పిల్లలు చచ్చిపోయారు. అతనికున్న గొర్రెలు, మేకలు, ఆస్తులన్నీ కూడా కోల్పోయాడు. ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు. కేవలం భార్యాభర్తలు ఇద్దరే మిగిలారు. నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి మీరు? అటువంటి పరిస్థితి వస్తే ఆస్తి అంతా పోయి పిల్లలందరూ కూడా చనిపోయి, ఒకళ్ళిద్దరు కాదు 10 మంది పిల్లలంట అతను కలిగిన సంతానం. ఆ 10 మంది సంతానం చనిపోతే ఆ భార్య భర్తలు ఇద్దరు ఏం చేస్తారు? మనకి ఈ రోజులైతే ఏం చేస్తారు? వెంటనే వాళ్ళు కూడా ఏ పురుగుల మందు తాగి చచ్చిపోతారు. బతకరింగాళ్ళు. ఎందుకంటే ఒక ప్రక్కన బిడ్డలందరూ చనిపోయారు, ఇంకో ప్రక్కన ఆస్తి అంతా పోయింది, ఇంకా మేము ఎందుకు బ్రతకాలి అని వాళ్ళు ఇక ఏమాత్రం కూడా ఈ లోకంలో జీవించడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ యోబు అలా చేయలేదు. యోబు భార్య కూడా అలాగా చేయలేదు. వాళ్ళిద్దరూ కూడా చాలా సహనం కలిగి భూమి మీద జీవించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు ప్రియ దేవుని బిడ్డలారా, అంత భయంకరమైనటువంటి ఆ శ్రమలో అతడు సహనం కలిగి ఉన్నాడు. ఆస్తి అంతా పోయింది. సాతాను అతను ఇంకా శోధించాలనుకున్నాడు. అతని సహనాన్ని ఎవరు పరీక్ష చేస్తున్నారు? ఇప్పుడు ఏం పరీక్ష చేస్తున్నాడు దేవుడు? సహనం అంటే తెలుసు కదా. మీరు రబ్బర్ ఉందనుకోండి, రబ్బరు ఇలా సాగదీస్తాం కదా. సాగదీసే రబ్బర్ని ఎంతవరకు సాగదీస్తారు? అది సాగుతుందో కనుక ఎంతవరకు సాగితే అంతవరకు సాగదీస్తారు. ఇప్పుడు దేవుడు యోబును కూడా సాగదీస్తున్నాడు అనమాట. అది ఏం చేస్తున్నాడు? కొంత సాగదీశారు, ఇంకా సాగుతుంది. ఇప్పుడు సాగి కొద్దీ లాగేవాడు ఏం చేస్తాడు? లాగుతూ ఉంటాడు. అవునే కదా. అంటే ఈ రబ్బర్కి ఒక స్థాయి వచ్చే స్థాయిలో ఈ రబ్బర్ తెగిపోద్ది, ఇక సాగలేదు. అవునా? కానీ రబ్బర్ తెగిపోవచ్చేమో, కానీ యోబు జీవితంలో తనలో ఉన్న విశ్వాసాన్ని మాత్రం, తనలో ఉన్న సహనాన్ని మాత్రం కోల్పోకుండా అతడు సాగుతూనే ఉన్నట్టు. దానికి స్తోత్రం చెప్పండి. అతడికి ఎంత శ్రమ వచ్చిందంటే ఆఖరికి శరీరంలో కురుపులు వచ్చేసినాయి, పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది కదా, పిల్లలు చనిపోయారు, ఇంకెందుకు బ్రతకాలి? అయినా కానీ అతని శరీరంలో చెడ్డ పుండ్లు పుట్టాయంట, బాధాకరమైన పుండ్లు. ఏ పుండ్లు చెప్పండి? ఆ పుండ్ల వల్ల బాధలు వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి? నిజంగానే చచ్చిపోవాలి. భార్య అంతే, చచ్చిపో. ఏమంది భార్య? నువ్వు చచ్చిపో, నువ్వు చనిపో, ఎందుకు బ్రతుకుతావు? ఇంకా దేవుని దూషించి, దేవుని తిట్టి నువ్వు చచ్చిపో, నువ్వు ఇంకా బ్రతకడం వేస్ట్ అంది. ఆయన అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి
దేవుడి ద్వారా మేలే మనం అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? దేవుడు మనకి ఎన్ని మేలులు చేశాడు, కీడు కూడా అనుభవిద్దాం. మేలు అనుభవించాం కదా మనం, ఇప్పుడు కీడు కూడా అనుభవిద్దాం. ఆ మనసు, ఆ మైండ్ సెట్ ఎంతమంది చూసారా? ఈ రోజున మన శ్రమల్లో, మన బాధల్లో మనం అలా ఆలోచించలేకపోతున్నాం. కష్టం రాగానే బాబాయ్ దేవుడు మాకు చాలా కష్టాలు పెట్టేసాడు, మేలులు చేయండి, ఉపకారాలు చేయని, దేవుడు ఆయుష్నివ్వని, దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వని, దేవుడు డబ్బు ఇవ్వని, ఎంత ఇచ్చినా సంతోషమే, ఎంత దేవుడు మనకిస్తున్నా ఆనందమే. కానీ ఒక శ్రమ రాగానే, ఒక బాధ రాగానే, ఒక కష్టం రాగానే, ఒక ఆపద రాగానే మనం ఏం చేస్తామంటే మన సహనాన్ని కోల్పోతాం, మన ప్రేమను కోల్పోతాం, మన విశ్వాసాన్ని కోల్పోతాం. మనము నెగిటివ్గా మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాం, వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాం. యోబు అలా చేయట్లేదు. ఇప్పటిదాకా మేలు అనుభవించాం, ఇప్పుడు కీడు అనుభవించడం తగమా? సరే, శ్రమ పడదాం, కష్టపడదాం అని యోబు సహనము కలిగి ఉన్నాడు. కానీ దేవుడు నన్ను బాధ పెట్టాడు, దేవుడు నాకు కష్టం పంపాడు, దేవుని వల్ల శ్రమలు పడుతున్నాను అని నోటి మాట ద్వారా కూడా అతడు పాపము చేయలేదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయంకరమైనటువంటి చెడ్డ పుండ్లు పుట్టినప్పుడు కూడా యోబు ప్రియులరా అతడు చాలా సహనం కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది యోబు యొక్క సహనము గురించి. ఎంతగా ఓర్చుకున్నాడు, ఎంతగా సహించాడు, ఎటువంటి బాధలు సహించాడు, ఎటువంటి కష్టాలు సహించాడు. ఈ రోజున మనకు అటువంటి బాధలు ఉన్నాయంటారా? ఏదో తాత్కాలికంగా, ఏదో అప్పులను, ఏదో చిన్ని కష్టాలు. అసలు కష్టం కూడా చాలా, నా ఉద్దేశంలో కష్టం కూడా కాదండి, కష్టం కూడా కాదు. మనము అనుకుంటున్నామంతే కష్టమని. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభు కొరకు సహనం కలిగిన వారంగా ఉంటే ప్రభు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తారు. హల్లెలూయా. ఇంత సహనం కలిగి ఉండడానికి కారణం ఏంటి? యోబు ఏమండి అక్కడ అంటాడు, జాలియు కనికరము గలవాడు. అది మనలో ప్రేమ ఉంటేనండి. ఈ పక్కన గిల్లుతున్నాడు అనుకోండి, మనకు లోక సమిత గిల్లి ఏం పాడతారు? జోలపాట. గిల్లి ఏం చేస్తారో జోలపాట పాడతారంట. నేను అంటాను, మనల్ని గిల్లినా కానీ మనం ఒక పాట పాడేలాగా ఉండాలి. తెలుసు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగా మనం ఉండాలంటే అవతల మనల్ని గిల్లే వాళ్ళ మీద మనకి ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఏముండాలి? ప్రేమ, జాలి, కనికరం మనం కలిగి ఉన్నప్పుడు సహిస్తాం, ఓర్చుకుంటాం, మనము ఆ బాధను తట్టుకుంటాం. ఈ రోజున మనం కుటుంబం గురించి తట్టుకోలేకపోతున్నాం, బాధలు తట్టుకోలేకపోతున్నాం. అర్థం ఏంటి? ప్రేమ లేదు మనకి, జాలి లేదు మనకి, కనికరం లేదు మనకి. బరస్ట్ అయిపోతున్నాం, వెంటనే నోరు జారేస్తున్నాం, వెంటనే ఏదో అనేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా మనకి జాలి, ప్రేమ, కనికరం లేని వారంగా మనం ఉంటున్నాం. మనము జాలి కలిగిన వారంగా ఉంటే, ప్రేమ కలిగిన వారంగా ఉంటే మన ఇంట్లో మన భర్త ద్వారా, మన ఇంట్లో మన భార్య ద్వారా, మన ఇంట్లో ఇరుగు పొరుగు ద్వారా, కుటుంబాల ద్వారా, ఏదైనా పరిస్థితుల ద్వారా, ఏదైనా శ్రమ, శోధన, కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ప్రేమతో, జాలితో, కనికరంతో వాటిని ఏం చేస్తాం? మనం సహిస్తాం. ఇందాక చెప్పాను మీకు, చెయ్యి కాలిందని కుండని ఎందుకు వదలలేదు? ఏం కావాలి మనకేం కావాలి? అందుకొరకు కాలినా కానీ దాన్ని వదలకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనం ఏం చేయాలంటే వాటిని భరించాలి, వాటిని సహించాలి. కానీ తెగిపోయింది కదా రబ్బరు. ఇందా చెప్పాను కదా, ఆ ఎలాస్టిక్ ఎప్పటిదా లాగుతారు? తెగేదాకనే. తెగిపోతే ఇంకేం చేసేది ఏమీ లేదు, తెగిపోయింది అంతే. మన జీవితం కూడా ఎటువంటిదేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రియులరా దేవుని యందు ప్రేమ
ప్రేమ కనికరం కలిగి ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే సహనం కలిగిన వారంగా ఉండాలి. సహించాలి. కీర్తన గ్రంథంలో 40వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడు, చదవండి మాట. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని. చాలు చూసారండి, యెహోవా కొరకు ఎలా కనిపెట్టుకున్నాడంట? సహనముతో. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను. ఈరోజు ఈ ఉదయకాలం నా ప్రియ దేవుని బిడ్డలారా, మన సహనం ఎంతవరకు ఉంది? మన సహనం కలిగిన వారంగా ఉంటున్నామా? ఉట్టినే కొంతమంది అండి ఇంట్లో వాళ్ళ మీద నోరు పారేసుకుంటారు, భర్త మీద నోరు తెరుస్తారు, భార్య మీద నోరు తెరుస్తారు, ఇరుగు పొరుగు వారి మీద రకరకాలుగా మనము సహించలేం, ఓర్చుకోలేం. ఒకసారి యేసు ప్రభువారు దగ్గరకే ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల అపరాధం చేశాడు, అంటే తప్పు చేశాడు, నేను అతనికి ఎన్నిసార్లు క్షమించాలి? ఏమన్నారు ప్రభు? ఎన్నిసార్లు? నువ్వేమన్నావు? ప్రేమించమంటున్నావు, సహించమంటున్నావు కదా, సరే ప్రేమిస్తాను, సహిస్తాను. ఎన్నిసార్లు సహించాలి? ఒకసారి తప్పు చేశాడు, అయ్యో తప్పు అయిపోయింది క్షమించన్నాడు, క్షమించాను. రెండోసారి తప్పు అయిపోయింది క్షమించన్నాడు, క్షమించాను. అలాగే మరి నేను ఎన్నిసార్లు క్షమించాలి? అది చెప్పోసారి నాకు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, 70 ఏళ్ల మారుకు నువ్వు క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలంట? 70 ఏళ్ల మారుకు. అంటే అర్థం ఏంటంటే నువ్వు బతికినంత కాలం నువ్వేం చేయాలి? క్షమించాలి. ఏమండి, ప్రభు అలా చెప్పాడు, ప్రభు క్షమిస్తాడా? ఆయన క్షమించబోతే మీరు నేను రోడ్డు మీద ఉంది, మీ పాటికి మందిరంలో ఉండం, దేవుని ఆరాధించం, భ్రష్టులం అయిపోతాం. ఎందుకంటే ఒకసారి క్షమించాడు, ఆయన దగ్గరకు వచ్చాము, ఇక ఎప్పుడు పాపం చేయలేదు, మనం ఎప్పుడు అబద్ధం ఆడలేదా, ఎప్పుడు దేవునికి విరుద్ధంగా ఏమి మాట్లాడలేదా? మరి మాట్లాడితే ఏం చేయాలి? మనల్ని బయటికి వదిలేయాలి. ఇక రాకండి మందిరానికి, మీరు వెళ్ళిపోండి, మీరు ఇంకా రాకండి మందిరానికి, ఇంక నన్ను నమ్ముకోకండి, నాకు ప్రార్థన చేయకండి అని అలా వద్దా? అనాలే. కానీ ప్రభు అలాగ అనట్లేదు. నువ్వు ఎన్నిసార్లు తప్పిదం చేసినా నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను క్షమిస్తాను అనడం లేదండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు దగ్గర మనకేముందంటే క్షమాపణ ఉంది. నువ్వు ఎన్నిసార్లు దేవునికి విరోధంగా జీవించినా కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను క్షమించేస్తున్నాడు. ఆయన రక్తంలో నిన్ను కడుగుతున్నాడు, పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తూ ఉన్నాడు. అలాగే నీవు కూడా ఏం చేయాలంటే అక్కడ కదా రోమపత్రిక 15వ అధ్యాయము 7వ వచనము, క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము, ఎవరికే? దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు. అది చూసారా ఎలాగ చేర్చుకోమన్నాడో, ఎలా ఓర్చుకోమన్నాడో, ఏమ్మా ఎలా ఓర్చుకోమన్నాడు ఇక్కడ? యేసు ప్రభు మిమ్మల్ని ఎలా ఓర్చుకుంటున్నాడో, యేసు ప్రభు మిమ్మల్ని ఎలా చేర్చుకుంటున్నాడో, మీరు కూడా అలాగే ఒకరినొకడు ఏం చేయాలి? చేర్చుకోండి, ఓర్చుకోండి, క్షమించండి, సహించండి. ఆయన చెయ్యకుండా మనకు చెప్పట్లేదు, మనము చేయమని ఆయన ఎలా చెప్తున్నాడో, నేను మిమ్మల్ని ఎలాగా చేర్చుకున్నాను, నేను మిమ్మల్ని ఎలా ఓర్చుకున్నాను, నేను ఎలా మిమ్మల్ని సహిస్తున్నాను, మీరు కూడా అలాగే ఒకరినొకడు ఏం చేయాలి? మీరు క్షమించండి, చేర్చుకోండి. వాళ్ళు నేను మిమ్మల్ని చేర్చుకున్నట్లే మీరు కూడా వాళ్ళు ఏం చేయాలి? చేర్చుకోవాలి. గనుక ప్రియులరా, సహనం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆధ్యాత్మిక జీవితంలో. ప్రియులరా, దేవునిలో మనం ఎదుగుతున్న మనము దేవునిలో మనం ఏం చేయాలంటే సహనము కలిగిన వారంగా ఉండాలి. ఈ సంఘము, ఈ యొక్క ప్రియులరా ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ సంఘం ఎఫీసీ, ఈ ఎఫీసీలో ఉన్న సంఘము ఏం కలిగి ఉందంట చెప్పండి? సహనము కలిగిందంట. 3వ వచనము, నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయితే ఇన్ని మంచి లక్షణాలు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టం నేను ఎరుగుదును, నీ సహనాన్ని నేను ఎరుగుదును, నువ్వు దుష్టులను సహింపలేవని నేను ఎరుగుదును,
అయితే ప్రియులరా మరి 4వ వచనంలో అంటున్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూస్తారా, ఎన్నో మంచి లక్షణాలు చెప్పాడు కదా. మంచి లక్షణాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. కానీ ఈ సంఘానికి తప్పు కూడా ఒకటి మోపుతున్నాడు దేవుడు. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏంటా తప్పు అంటే, మొదట నీకున్న ప్రేమ ఏం చేస్తావు? నువ్వు వదిలేసావు. అది దేవుణ్ణి ప్రియులరా ఈ సంఘం మీద మోపుతున్న తప్పిదే. మొదట నీకుండిన ప్రేమ అంటే ప్రభువులో మరి ఆ వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు. అయితే మనం ఎలాగుంటాం? మీరు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ప్రారంభ దినాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. యేసు ప్రభుకి మీ హృదయం ఇచ్చినప్పుడు ఒకసారి ఆలోచించండి. మీరు ఎంత నమ్మకంగా ఉండేవారు, ఎంత విశ్వాసంగా ఉండేవారు, ఎంతగా బైబిల్ చదివేవారు, ఎంత ప్రార్థన చేసేవారు, దేవుని కొరకు ఎంత ధారాళంగా గుప్పులు విప్పేవారు. మొదట్లో మీకున్న ప్రేమ ఇప్పుడు ఉందంటారా? మొదటి ప్రేమ ఏ ప్రేమ చెప్పండి? మొదటి ప్రేమ. భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో ఎలాగుంటారండి వాళ్ళిద్దరూ? వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా కనిపిస్తారు మన కళ్ళకి. వాళ్ళు కూడా అలాగే ఉంటారు, మన కళ్ళకు కూడా అలాగే కనిపిస్తారు, చిలక గోరింకల్లాగా. ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళు వెళ్తారు, ఇద్దరు వెళ్తారా? పెళ్ళికి వెళ్ళిన ఇద్దరు, ఫంక్షన్కి వెళ్ళిన ఇద్దరే, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే కనిపిస్తారు మనకి. ఎందువల్ల? ఆ మొదటి ప్రేమ వాళ్ళకి అలా ఉంటుంది. కానీ పెళ్ళైన కొంతకాలానికి రాను రాను ఆ భార్యాభర్తల ప్రేమ ఏమైపోద్దో చాలామందిలో. కొంతమంది చనిపోయేదాకా అలా ప్రేమగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ చాలామందిలో 90% మందిలో మొదట ఉన్న ప్రేమ వాళ్ళకి ఉండదు. అందుకే చాలామంది చూడండి, 2 ఏళ్ళు కాపురం చేస్తారు, ఎడాకులు. 4 ఏళ్ళు కాపురం చేస్తారు, ఎడాకులు. అవునా కదా? ఎందుకు అంటే మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు వాళ్ళకి ఉండదు. మొదట పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఉన్న ఆప్యాయత, ఆ అనురాగము, ఆ ప్రేమ రాను రాను ఏమైపోద్దంటే వాళ్ళకి తగ్గిపోద్ది, ప్రేమ తగ్గిపోద్ది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి అది నిజమైన ప్రేమ అంటారా? పెళ్లి ప్రమాణాలు ఏంటండి? మరణమైనను, రోగమైనను, వ్యాధి యందును, కలిమి యందును, లేమి యందును నేను నీతోనే కాపురము చేయుదును. చేస్తాం, కాపురం చేస్తాం. ప్రియులరా, బ్రతికినంత కాలం మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఆ ప్రమాణాలు గుర్తుంచుకోవాలి. నీ భార్యతో నువ్వేం ప్రమాణం చేస్తావు? నీ భర్తతో నువ్వేం ప్రమాణం చేస్తావు? నీ భర్తతో నువ్వు ఏ విధంగా ప్రమాణం చేస్తావు? నీ భర్తని, నీ భార్యని ఏం చేయకూడదు మనము? ఆ ప్రేమ కోల్పోకూడదు. మొదటి ప్రేమ. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. నీ మొదటి ప్రేమ నాకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంటారు, నేను పెళ్లి చేసుకున్నప్పుడు అండి ఎంత బాగా చూసుకున్నాడు, ఇప్పుడు చూడట్లేదండి నన్ను అలాగా. ఎక్కడికన్నా వెళ్తే వస్తా ఏదో పొట్లం తెచ్చివ్వడండి. ఏం పొట్లం? పువ్వుల పొట్లమో, బిస్కెట్ల పొట్లమో, మిక్చర్ పొట్లమో. ఆవిడకి ఏదో కావాలి, మైసూరు బొండా కావాలందంట ఒక ఆవిడ. ఆ మైసూరు బొండా కోసం 2 రోజులు కనపడలేదంట. ఎక్కడికి వెళ్ళిపోయి కంగారు పడుతుంటే మొత్తం బొండ తెచ్చాడండి. ఎక్కడికి వెళ్ళామంటే మైసూరు వెళ్ళాను, నీకు బొండాలు తెద్దామని. బొండ, మైసూరు బొండ అంటే మైసూరు నుండి బొండాలు కాదు. అంటే ప్రేమ, భార్య మీద ప్రేమ. భార్య అంటే ఎంత ప్రేమ. దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే మొదటి ప్రేమ కావాలి నాకు. ఏ ప్రేమ కావాలి? మొదటి ప్రేమ. ప్రియులరా, నిజమే, మొదటి ప్రేమ అంటే అది చాలా బాగుంటుంది, చాలా కోరిక ఉంటుంది, చాలా ఆశ ఉంటుంది, చాలా తపన ఉంటుంది దేవుని మీద. ప్రియులరా, దేవుళ్ళలోకి మనం వచ్చినప్పుడు ఏ ప్రేమతో మనం ముందు ప్రభు దగ్గరికి వచ్చామో
ఆ ప్రేమ మన కడ వరకు దేవునికి చూపించాలి. అదే ఇక్కడ కోరుకున్నాడైనా. నేను తప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నా కానీ మొదటి ప్రేమ లేదు. నీకు ప్రేమ ఉంది, ప్రేమ లేదంటలేదు ఇక్కడ, మీరు గమనించాలి. ప్రేమ లేదన్నాడా? అనలేదు. ప్రేమ ఉంది కానీ ఏ ప్రేమ లేదు? మొదట ఉన్న ప్రేమ లేదు. అది మొదట నన్ను ప్రేమించేవాడు, మొదట నన్ను చాలా గ్రాండ్గా చూసేవాడు. ఇప్పుడు నన్ను అలా చూడట్లేదు, నువ్వు నాకు అలాగా ప్రయారిటీ ఇవ్వట్లేదు, నాకు అలాగా ప్రాధాన్యతని ఇవ్వట్లేదు. మొదటి ప్రేమను కోల్పోయావని నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను అని ఈ ఎఫెసీ సంఘంతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏమన్నాడు 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యి. నువ్వే స్థితిలో నుంచి పడిపోయావు? ఎందుకు ఆ మొదటి ప్రేమ కోల్పోయావు? కనుక నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఎక్కడ నా ప్రేమలోంచి నువ్వు పడిపోయావో అది నువ్వు గుర్తు తెచ్చుకో. అది గుర్తు తెచ్చుకుని మరలా ఆ మొదటి క్రియలు చెయ్యి. మొదట నువ్వు నన్ను ఎలా ప్రేమించేవాడువో, నువ్వు మొదట నన్ను ఎలా ప్రేమించే దానువో, నువ్వు అలాగా ఆ మొదటి క్రియలు చెయ్యి. అలాగ నీ మనసు మార్చుకో, నీ మనసు మార్చుకో. ఒకవేళ నువ్వు అలా చెయ్యకపోతే ఏమన్నాడు? అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. దీపస్తంభం ఏంటి? సామెతల గ్రంథాలు అన్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇప్పుడు ఏమన్నాడు? దీపస్తంభాన్ని తీసేస్తానంటే నీ ఆత్మ నీ నుండి తీసేస్తాను. నీ ప్రాణం పోతుంది, నువ్వు చనిపోతావు. ఎందుకంటే నువ్వు ప్రేమ లేదు, నీకు నా మీద ప్రేమ లేదు. ఎవరితో చెప్తుండే మాట? ఎఫెసీ సంఘంతో. నేను నీ దీపస్తంభం మీద ఉన్న ఆ దీపాన్ని తీసేస్తాను. కాబట్టి అలాగా దీపం ఆరిపోకుండా ఉండాలంటే నువ్వు మారు మనసు పొంది మొదటి క్రియలు నువ్వు మరలా చెయ్యాలి. నువ్వు అలా చేస్తావా సరే, లేకపోతే ఇదిగో ఇదే పని. ఎవరితో చెప్తున్నాడు ఆయన? ఈ ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. చాలా బాగుంది సంఘం, చాలా బాగుంది. కానీ ఒకే ఒక తప్పు. ఏంటో తప్పు చెప్పండి? మొదటి ప్రేమ లేదు. మొదటి ప్రేమ వదిలేసుకుందంట ఈ సంఘం. అంటే ఒక విధంగా చెప్పాలి, నులివెచ్చని స్థితి, నామకార్థంగా వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఏదో అలాగా జీవితము. కూర వండుతారు, ఒకళ్ళు కూర వండుతారు, కడుపు నిండుద్ది, కానీ అది తింటే రుచి పసి ఉండదు. తినమా? ఎందుకు తింటాం? కడుపు నిండాలి కదా, ఆకలి తప్పదు. కానీ ఆ కూర ఎలా ఉంటుంది చెప్పండి? చూత్త కూర, కానీ ఏం లేదు, నోటికి మాత్రం రుచి పసి లేదు. అంటే దేవుడు దగ్గరికి వస్తున్నాం కానీ దేవుని మీద మనకి ఏమున్నట్లేదు, అంటే నిజమైన ప్రేమ ఉన్నట్లేదు, మొదటి ప్రేమ ఉన్నట్లేదు. ప్రభు అదే కోరుకున్నాడు. మొదట నీకున్న విశ్వాసాన్ని, మొదటి ప్రేమను నువ్వేం చేస్తావంటే వదిలిపెట్టావు. కాబట్టి నువ్వు ఆ మొదటి క్రియలు చేయాలి, నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ఆ మొదటి క్రియలు ఎప్పుడు చేస్తావో అప్పుడే నువ్వు దీవించబడతావని ఎఫెసీ సంఘంతో ప్రభు మాట్లాడాడు. ప్రియులారా, ఆఖరిగా ఏం చెప్పాడు ఆయన? ఒక మాట చెప్పి నేను వాక్యం ముగించేస్తాను. చూడండి 7వ వచనంలో ఏమన్నాడు ఆయన? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనీతును. కనుక ఆఖరిగా దేవుడు చెప్తున్న మాట, చెవి గలవాడు. ఎవరటండి? చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. కనుక ఈ మాటలు, నేను చెబుతున్న మాటలు నా మాటలు కాదు, ఇది ఇక్కడ దేవుని మాటలు. కనుక ఈయన అంటున్నాడు కదా, చెవి గలవాడు. ఎవరికైతే చెవి ఉందో, చెవి గలవాడు ఆత్మ సంఘాలతో చెప్పుచున్న మాట వింటాడు. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున ప్రియులరా, మనము జయించే వారంగా ఉండాలి. జయించాలి. ఏం జయించాలి? లోకాన్ని జయించాలి. మనము ఎదిరించాలంటే, జయించాలంటే మనం ఇవన్నీ గుర్తించుకోవాలి.
కనుక ప్రియులరా, మనము లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, సాతానుని మనము జయించాలి. ఎప్పుడైతే జయిస్తామో ప్రభు అంటున్నారు, జయించు వానికి జీవవృక్ష ఫలాల్లో, చదవన మాట, భుజం పనింతును కదా, జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజం పనింతును. కనుక ఆ జీవవృక్ష ఫలాలు మనం భుజించాలంటే మనం జయించాలి. ఓడిపోకూడదండి. ఓడిపోకూడదు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఒక వాలీబాల్ ఆడారనుకోండి, క్రికెట్ ఆడారనుకోండి, రన్నింగ్ చేశారనుకో ఏముంటుంది, పరీక్షలు రాశారనుకో, పరీక్షలు ఏమవ్వాలి, పాస్ అవ్వాలి. క్రికెట్లు ఏమవ్వాలి, కనుక కూడా మనం ఏం చేయాలంటే గెలవాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనం గెలవాలంటే అన్నిటినీ జయించాలి. పాపాన్ని, సాతాన్ని, నీ హృదయాన్ని నువ్వు జయించి, లోకేచ్ఛలు, పాపేచ్ఛలు, భోగేచ్ఛలు అన్నిటినీ జయించి, నువ్వు జయించినప్పుడే ప్రియురా దేవుని దగ్గరలో నువ్వు ఆయన పరదేశంలో ఉండగలుగుతావు. అక్కడ ఉన్న జీవవృక్ష ఫలాలు భుజిస్తావు. అలాగే ప్రభు ఈ సంఘానికి చెప్తున్నాడు ఈ మాట, ఈరోజు మనతో కూడా మాట్లాడుతావు. కనుక మనం కూడా జయించే వారంగా ఉంటే జీవవృక్ష ఫలంలో మనకి పాలువారవుతాం. జీవవృక్ష ఫలం వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? జీవవృక్ష ఫలం వల్ల ఉపయోగం ఏంటి? ఏమండి? ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనము. ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని నిరంతరము జీవించునేమో. హల్లెలూయా చెప్పాలి పెట్టి, హల్లెలూయా. జీవవృక్ష ఫలాలు తింటే నిరంతరము జీవిస్తాం. కనుక ఈ రోజున మనం నిరంతరము దేవునితో పాటు జీవించాలంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మనకేమిస్తాడు చెప్పండి? జీవవృక్ష ఫలాలు ఇస్తాడు. అవి తింటే మనం నిరంతరము జీవిస్తాం, ప్రభుతో సదాకాలం ఉంటాం. కనుక ఎవరు జయిస్తారో ఓడిపోయేవాళ్ళకి ఎవరంట? ఓడిపోయేవాళ్ళకి కాదు. అసలు ఓడిపోయేవాడు పరలోకం కూడా చేరరండి. ఓడిపోయేవారు పరలోకం వెళ్ళలేరండి, పరదేశికి వెళ్ళరండి. కనుక మనము జయిస్తేనే పరదేశులకు వెళ్తాము, జయిస్తేనే ఆ జీవవృక్ష ఫలాలను మనము భుజిస్తాం. కనుక ఈ లోకంలో మనము పాపాన్ని, లోకాన్ని, ప్రియుల సాతానుని జయించి ప్రభుకి నమ్మకస్తుగా జీవితాము. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.